ప్రస్తుతం నేను గన్నవరం నియోజకవర్గంలోని తెంపల్లె గ్రామంలో ఉన్నాను. అంటే పోలవరం కుడి కాలువకు సంబంధించినటువంటి ఈ కుడి కాలువ ప్రాంతం గుండా ఉన్నటువంటి కింద అంటే మెట్ట ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి బోర్ చెట్లు అంటే పంపు చెట్లను మీరు నా వెనక చూస్తున్నారు. మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. ఇది ఈ ప్రాంతంలోనే ఈ పంపు చెట్లన్నీ కూడా ఉంటాయి. అంటే ఎట్లా అంటే పోలవరం కుడి కాలువకు సంబంధించినటువంటి మొత్తం పరివాహక ప్రాంతంలో దాదాపు కొన్ని పదుల సంఖ్యలో గ్రామాలు, వందల సంఖ్యలో రైతులు, వేల సంఖ్యలో పొలాలు ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి. గత నెలన్నర క్రితమే అందరూ కూడా పంటలు వేశారు. జూన్ నెలలోనే ప్రభుత్వం చెప్పింది పంటలకు సిద్ధం చేసుకోండి. దీంతో రైతులందరూ కూడా పంటలకు సిద్ధం చేసుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ గన్నవరం మండలం ప్రాంతంలో దాదాపు ఈ 13 కిలోమీటర్లు అంటే ఏదైతే పోలవరం కుడి కాలువ కనిపిస్తుందో ఈ 13 కిలోమీటర్లు రేడియస్‌లో మొత్తం దాదాపు 500 వరకు కూడా ఈ పంపు సెట్లు ఉన్నాయి. మొత్తం ఎలాంటి పంప్స్ అంటే మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. ఈ పంపు సెట్లు అంటే పోలవరం కుడి కాలువకు సంబంధించి ఈ కుడి కాలువ గుండా వచ్చేటువంటి వాటర్ అంటే పైన అక్కడ కాలువేమో కిందకుంటుంది, అటు దిగువకుంటుంది. అటు పొలాలన్నీ కూడా మెట్ట ప్రాంతాలు ఉంటాయి, అంటే ఎగువకి ఉంటాయి. వాటికి నీరు అందించాలంటే ఖచ్చితంగా ఈ లిఫ్ట్ అంటే ఈ పంపుల సెట్ల ద్వారానే ఖచ్చితంగా తీసి పంపించాల్సి ఉంటుంది. అప్పుడు పోలవరం కుడి కాలువ కట్టిన ఆ సమయంలో ఇక్కడికి ఎవరైతే ఈ ప్రాజెక్టుకి రైతులు భూములు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మీ అందరికీ కూడా ఖచ్చితంగా వాటరు అందే విధంగా మేము చేస్తామని చెప్పి. అయితే అటు ప్రాజెక్టు కడతా ఉన్న ఇటు కుడికాలు కూడా పూర్తయిన నేపథ్యం, కానీ రైతులకి ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. అప్పుడు 2015 అంటూ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానిక గన్నవరం ఎమ్మెల్యే అప్పుడు వల్లభనేని వంశీ రైతులందరూ కూడా కోరిన నేపథ్యంలో ఆయన ప్రభుత్వంతో మాట్లాడి అంటే సొంత ఖర్చుతో దాదాపు ఇట్లాంటి మా పంపు సెట్లను దాదాపు 500కు పైగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా నిర్విరామంగా వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి మెట్ట ప్రాంతంలో రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం ఒక్కసారిగా ఉన్నట్టుండి అధికారులు వచ్చి వీళ్ళన్నిటి కూడా అంటే ఎలక్ట్రికల్ కనెక్షన్ను పూర్తిగా నిలిపివేశారు. దీంతో రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు కూడా రైతులందరూ కూడా వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా వెంటనే ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అంటే రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, అటు మోటార్లు ఎవరైతే పంపు సెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్షన్లు ఆపేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని చెప్పి ఆయన కూడా చెప్పిన పరిస్థితి. అప్పుడు ఒకటొకటిన ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది, పంప్ సెట్లకు కరెంట్ను వెంటనే అందించింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వాటర్ అంతా కూడా ఇటు ఈ కాలువల గుండా వెళ్ళి అటు పూర్తిగా కింద ఉన్నటువంటి ఏదైతే మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు ఉంటే వాటన్నిటికి కూడా నీరు అందుతూ ఉంటుంది ఈ పంప్ సెట్ల ద్వారా. అంటే ఇట్లాంటి పంప్ సెట్లు దాదాపు 500 ఈ కుడి కాలువకు సంబంధించి ఆనుకొని ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అంటే ఈ పరివాహక ప్రాంతం ఏదవుతుందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇలాంటి పంప్ సెట్లు దాదాపు 500 ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటర్ అంతా కూడా అటు కింద ఉన్నటువంటి పొలాలు, మీరు అటు పక్క చూస్తే మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలన్నీ వాటన్నిటికి కూడా వీటి ద్వారానే నీళ్లు వెళ్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంటే వల్లభనేని వంశీ రాసిన లేఖ తర్వాత వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, ప్రస్తుతం ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా కొనసాగుతుంది. అయితే ఈ విషయం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు రైతులు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతు ఏదైతే ఈ వెంపల్లె గ్రామం కాదు, దాదాపు 10ల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇదే పద్ధతి మీద అంటే రైతులందరూ కూడా వ్యవసాయం ఆధారంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీనికి శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు. అంటే ఈ కుడి కాలువకి సంబంధించి యూటీలు కడితే కనుక ఖచ్చితంగా పూర్తిగా శాశ్వత పరిష్కారం ఉంటుంది. దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు వల్లభనేని వంశీ లేఖ రాశారు. ఆ లేఖలో కూడా ఆయన కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. అంటే పూర్తిగా రైతులకు అంటే శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా యూటీలను ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఇటు రైతులు కూడా ఇందాక ఆర్టీవీ వచ్చింది, రైతులతో ఇక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడింది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి రైతులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ 13 కిలోమీటర్లు రేడియస్‌లో మొత్తం దాదాపు 500 వరకు కూడా ఈ పంపు సెట్లు ఉన్నాయి. మొత్తం ఎలాంటి పంప్స్ అంటే మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. ఈ పంపు సెట్లు అంటే పోలవరం కుడి కాలువకు సంబంధించి ఈ కుడి కాలువ గుండా వచ్చేటువంటి వాటర్ అంటే పైన అక్కడ కాలువేమో కిందకుంటుంది, అటు దిగువకుంటుంది. అటు పొలాలన్నీ కూడా మెట్ట ప్రాంతాలు ఉంటాయి, అంటే ఎగువకి ఉంటాయి. వాటికి నీరు అందించాలంటే ఖచ్చితంగా ఈ లిఫ్ట్ అంటే ఈ పంపుల సెట్ల ద్వారానే ఖచ్చితంగా తీసి పంపించాల్సి ఉంటుంది. అప్పుడు పోలవరం కుడి కాలువ కట్టిన ఆ సమయంలో ఇక్కడికి ఎవరైతే ఈ
ప్రాజెక్టుకి రైతులు భూములు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మీ అందరికీ కూడా ఖచ్చితంగా వాటరు అందే విధంగా మేము చేస్తామని చెప్పి. అయితే ప్రాజెక్టు కడతా ఉన్నారు, ఇటు కుడికాలు కూడా పూర్తయిన నేపథ్యం. కానీ రైతులకి ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. అప్పుడు 2015లో అంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానిక గన్నవరం ఎమ్మెల్యే అప్పుడు వల్లభనేని వంశీ రైతులందరూ కూడా కోరిన నేపథ్యంలో ఆయన ప్రభుత్వంతో మాట్లాడి అంటే సొంత ఖర్చుతో దాదాపు ఇట్లాంటి మా పంపు సెట్లను దాదాపు 500కు పైగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా నిర్విరామంగా వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి మెట్ట ప్రాంతంలో రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం ఒక్కసారిగా ఉన్నట్టుండి అధికారులు వచ్చి వీళ్ళన్నిటి కూడా అంటే ఎలక్ట్రికల్ కనెక్షన్ పూర్తిగా నిలిపివేశారు. దీంతో రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు కూడా రైతులందరూ కూడా వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా వెంటనే ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అంటే రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, అటు మోటార్లు ఎవరైతే పంపు సెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్షన్లు ఆపేయడంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని చెప్పి ఆయన కూడా చెప్పిన పరిస్థితి. అప్పుడు ఒకటొకటిన ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది, పంప్ సెట్లకు కరెంట్ను వెంటనే అందించింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వాటర్ అంతా కూడా ఇటు ఈ కాలువల గుండా వెళ్ళి అటు పూర్తిగా కింద ఉన్నటువంటి ఏదైతే మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు ఉంటే వాటన్నిటికి కూడా నీరు అందుతూ ఉంటుంది ఈ పంప్ సెట్ల ద్వారా. అంటే ఇట్లాంటి పంప్ సెట్లు దాదాపు 500 ఈ కుడి కాలువకు సంబంధించి ఆనుకొని ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అంటే ఈ పరివాహక ప్రాంతం ఏదవుతుందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇలాంటి పంప్ సెట్లు దాదాపు 500 ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటర్ అంతా కూడా అటు కింద ఉన్నటువంటి పొలాలు మీరు అటు పక్క చూస్తే మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలన్నీ వాటన్నిటికి కూడా వీటి ద్వారానే నీళ్లు వెళ్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అంటే వల్లభనేని వంశీ రాసిన లేఖ తర్వాత వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రస్తుతం ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా కొనసాగుతుంది. అయితే ఈ విషయం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు రైతులు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతు ఏదైతే ఈ వెంపల్ల గ్రామం కాదు దాదాపు 10ల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇదే పద్ధతి మీద అంటే రైతులందరూ కూడా వ్యవసాయం ఆధారంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీనికి శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు. అంటే ఈ కుడి కాలువకి సంబంధించి యూటీలు కడితే కనుక ఖచ్చితంగా పూర్తిగా శాశ్వత పరిష్కారం ఉంటుంది. దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు వల్లభనేని వంశీ లేఖ రాశారు. ఆ లేఖలో కూడా ఆయన కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. అంటే పూర్తిగా రైతులకు అంటే శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా యూటీలను ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఇటు రైతులు కూడా ఇందాక ఆర్టీవీ వచ్చింది, రైతులతో ఇక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడింది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి రైతులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పంప్ సెట్ మోటార్లు ఉన్నాయో వీటి స్థానంలో యూటీలు కట్టితే కనుక ఖచ్చితంగా రైతులందరూ కూడా లాభదాయకంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వేలాది ఎకరాలు సాగు చేసుకుంటారు. అటు రబీలో కావచ్చు, ఇప్పుడు ఖరీఫ్లో కావచ్చు, వాళ్ళంతా రైతులంతా కూడా ఖచ్చితంగా నీరు సక్రమంగా అందితే ఇక్కడ పంటలు బాగా పండుతాయి, గ్రామాలన్నీ కూడా సస్యాలం అవుతాయి అని చెప్పి రైతులందరూ కూడా కోరుతూ ఉన్నారు. మరి చూడాలి, మరి అంటే రైతులు వినపం మేరకు అటు నేతల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇప్పటికైనా సరే పోలవరం కుడికాలకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులకు న్యాయం జరుగుతుందా, అంటే ఈ పంపు సెట్ల ప్రాంతంలో యూటీలు కావచ్చు, కాలువలు కావచ్చు, శాశ్వత పరిష్కారాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు కూడా ప్రస్తుతం అటు మాజీ ఎమ్మెల్యే రాసిన లేఖ కావచ్చు, అటు రైతుల పోరాటం కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా వాటర్ వెళ్తూ ఉంది. ఇప్పుడు రైతులంతా కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ సమస్య సద్దుమైనప్పటికీ కూడా రైతులంతా కూడా శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సాయితో మన ఆర్టీవీ గన్నవరం నుంచి.